మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా పబ్లిష్ అయినాయి వివిధ పత్రికల్లో. అలాగే రేడియో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి. రేడియోలో కూడా అనేక కథానికలు రావడం జరిగింది. సో వాటి నుంచి 2 సంపుటులు వెలువరించడం, కథా సంపుటులు. ఒకటి కథాంజలి ఇలా ఉంటుంది. సో ఈ కథాంజలి బుక్లో 100 కథలు వేయడం జరిగింది. చాలా చక్కటి పుస్తకం అది. దీని మీద రీసెర్చ్ జరుగుతుంది నాగార్జున యూనివర్సిటీలో. మరి ఈ పద్ధతిలో ఇటువంటి విలువైన పుస్తకంలో 100 కథలు ఉన్నాయి. ఈ 100 కథలని ఒక్కొక్కటిగా మీకు పరిచయం చేస్తున్నాను. ఈ నేపథ్యంలో ఈరోజు మరొక కథతో మీ ముందుకు రావడం జరిగింది. ఓకే, క్యూరియాసిటీ సిండ్రోమ్. ఈరోజు మీకు అందించబోయేటువంటి కథా శీర్షిక క్యూరియాసిటీ సిండ్రోమ్. కథ పేరు క్యూరియాసిటీ సిండ్రోమ్. అంటే ఏం లేదు, ఇంగ్లీష్ పేరు పెట్టాను, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. క్యూరియాసిటీ అంటే యాంగ్జైటీ, అంటే అవతల విషయాలు తెలుసుకునేటువంటి, ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం, ఉత్సుకత. సిండ్రోమ్ అంటే ఏంటంటే అదొక రకమైన మేనియా, జబ్బులాడిది. క్యూరియాసిటీ సిండ్రోమ్ మీన్స్ ఇక్కడ నా కథలో ఉండేటువంటి ఉద్దేశం ఏంటంటే, అవతల వారు, ఇంటి పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, ఇంటి వెనక వాళ్ళు ఎలా ఉన్నారు, ఆ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బంధువులు ఎలా ఉన్నారు, అక్కడ వాళ్ళు అవతల వీధిలో వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ విషయాలు ఏంటి అని సేకరించుకోవడం, సంతృప్తి పడడం. అటువంటి నేపథ్యం ఈ కథలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఎంతవరకు సమంజసం, జీవితాలలో అది ఎలా, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి అనే ఉద్దేశాన్ని నేను దీనిలో పొందుపరచడం జరిగింది. ఓకే, అయితే ఇక్కడ క్యూరియాసిటీ సిండ్రోమ్ అనే కథలో ఒక డైలాగ్తో కథని స్టార్ట్ చేయడం జరిగింది. లక్ష్మి అనేటువంటి పని మనిషి ఉంటుంది. ఆ ఇంటిలో ఆ అమ్మాయి యజమానురాలి పేరు కల్పన. సో కల్పన ఏమంటుందంటే, లక్ష్మి ఇట్లా మన పక్కింటి వాళ్ళ అమ్మాయికి ఎంసెట్లో సీట్, ర్యాంక్ ఎంత వచ్చింది, ఆ విషయం నీకేమైనా తెలుసా అంటుంది. తెలియదమ్మగారు, నాకు ర్యాంకులు సీట్ల గురించి పెద్దగా ఏం తెలియదండి అంటుంది లక్ష్మి పని మనిషి. అయితే అలా కాదు, ఎంసెట్లో ర్యాంక్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు రహస్యంగా విను. ఎందుకంటే ఈ ర్యాంకులు, ఎంసెట్ రిజల్ట్స్ అవన్నీ వచ్చి నెల రోజులే అయింది, సారీ 7 రోజులు అయింది. ఈ 7 రోజుల్లోనూ వాళ్ళు అదే టాపిక్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా, నువ్వు వింటూ ఉంటే అమ్మాయికి ఎంత ర్యాంక్ వచ్చిందనేది మధ్యలో తెలుస్తుంది టాపిక్ అని చెప్తుంది. అంటే సరే అమ్మగారు, నాకేమైనా తెలిస్తే చెప్తాను అని అంటుంది. అని చెప్తే తెల్లారి ఆ అమ్మాయి లక్ష్మి పని మనిషి వస్తుంది. ఏంటి లక్ష్మి, తెలుసుకున్నావా, ఏమైనా తెలిసిందా, ఆ పక్కింటి అమ్మాయికి ఎంత ర్యాంక్ వచ్చింది అంటే చెప్తుంది, 60,000 ఏదో వచ్చిందంటమ్మా ర్యాంక్ ఆ అమ్మాయికి అని చెప్పేసి చెప్తుంది లక్ష్మి. ఓహ్! 60,000ఏనా? నేనే 2,00,000 3,00,000 అలా వస్తుందేమో అని అనుకున్నానే. 60,000 వచ్చిందా అంటూ తిను బాధపడిపోతుంది కల్పన. బాధపడిపోయి అయ్యో! మా అమ్మాయికి అలా రాలేదు అని తన కూతురుతో పోల్చి చూసుకుని బాధపడుతుంది. ఇక ఇదే అనమాట తన పద్ధతి. పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వెనకింటి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళేం చేస్తున్నారు, వీళ్ళేం చేస్తున్నారు అనుకుంటూ ఇలాగా ఎంక్వైరీ చేస్తూ ఉంటుందన్నమాట. ఎంక్వైరీ చేసి దాన్ని బాధపడటమో లేదా సంతోషపడటమో ఏదో చేస్తూ ఉంటుంది. ఇట్లా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ కల్పన ఎదురింటి మీద దృష్టి పెడుతుంది. ఇక చుట్టూ ఉండేటువంటి ఇళ్ళు ఉంటూ ఉంటాయి కదా, ఎదురింటి మీద దృష్టి పెడుతుంది. అయితే ఇక్కడేంటంటే ఎదురింటి ఆయన ఎవరో అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొస్తూ ఉంటాడు. ఏంటి లక్ష్మి, ఇట్లా ఎదురుంటి ఆయన రోజు ఎవరో అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొస్తూ ఉంటాడు, ఎవరై ఉంటుంది అమ్మాయి, భార్య అయితే కాదు కదా, ఏంటబ్బా అమ్మాయికి అతనికి ఉన్న పరిచయం ఏంటి, ఎవరో అమ్మాయి అని ఆ అమ్మాయి గురించి ఎంక్వైరీ చేయటం ప్రారంభిస్తూ ఉంటుందన్నమాట. అలా ఎంత ఎంక్వైరీ చేసినా అమ్మాయి ఎవరో ఈవిడికి, కల్పనకి తెలియటం లేదు అసలు. ఇంకా దాని గురించి ఎంతసేపు ఆలోచించి, ఎదుటింటి అతను మంచివాడేనా కాదా, అతని క్యారెక్టర్ మంచిదా కాదా, అతను ఏం చేస్తూ ఉంటాడు, అతనికి ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా, ఇలాగ ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతూ ఉంటుంది. అట్లా కొంతకాలం ఆ ఎదురింటి అతని గురించి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా రకరకాలుగా అనమాట.
హ్మ్. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఎదురింటి వాళ్ళ అబ్బాయి ఒకరోజు వీళ్ళ ఇంటికొస్తాడు సందీప్. అయితే సందీప్ వస్తే ఆ బాబు సందీప్ విషయం ఏంటి మీ నాన్నగారు ఎప్పుడు ఏమన్నా బైక్ మీద ఎక్కించుకొస్తూ ఉంటారు. అమ్మాయి ఆమె ఎవరు అని అడిగేస్తుంది డైరెక్ట్‌గా ఇక. ఆగలేక. అడిగితే అమ్మాయి ఆంటీ మా అత్తయ్య అయితే మా నాన్నగారి చెల్లెలు ఆవిడ. ఇక్కడ ఏదో ట్రైనింగ్‌కొచ్చింది తను ఈ మధ్య. ఆ ట్రైనింగ్ పీరియడ్ అయిపోయే వరకు ఇక్కడే ఉంటుంది. నాన్నగారు ఎక్కించుకొస్తూ ఉంటున్నారు. నాన్నగారు చెల్లి అమ్మాయి అంట. ఓహ్! చెల్లేనా అంటూ తను బాధపడిపోతుందనమాట. అలాగా చిన్న చిన్న విషయాలను కూడా భూతద్దంలో చూస్తూ ఉంటుంది. ఒకరోజు కల్పన ఆఫీస్‌లో లంచ్ టైమ్‌లో కొలీగ్ రమాతో కలిసి భోంచేస్తూ ఉంటుంది. అయితే కొలీగ్ రమ ఉంటుంది. ఆ అమ్మాయిని ఏదో అడిగి తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటుంది. అయితే రమ కొద్ది రోజులుగా నాకొక అనుమానం ఉంది. ఏంటంటే మన ఆఫీసర్ గోపాలరావు ఉన్నారు కదా! ఆ గోపాలరావు మీద నాకేదో డౌట్ ఉంది. అతను మంచివాడేనా అసలు? చెడ్డవాడా? ఏమైనా హ్యాబిట్స్ ఉన్నాయా? ఏంటి అని చెప్పేసి ఫ్రెండ్‌ని అడుగుతుంది. అతని కొలీగ్‌ని అడుగుతుంది రమని. అయితే ఏమో కల్పన నాకైతే అతని గురించి ఏమీ చెడ్డ అభిప్రాయం ఏం లేదు. నాకు అతని గురించి ఏం తెలీదు ఆఫీసర్ గురించి అని అంటుంది. అయితే ఒకవేళ అవినీతి పరుడా ఏంటి అని అంటుంది కల్పన. అది కూడా పెద్దగా ఏం తెలీదు నాకు అని అంటుంది. న్యూ మోడల్ కారు, కొత్త హౌసు ఇంకా రకరకాలుగా లగ్జరీగా ఉంటాడాయన. ఏమైనా లంచాలేమైనా తీసుకుంటాడా ఏమిటి అని చెప్పేసి ఆఫీసర్ గురించి చాలా రియాక్ట్ అవుతుంది కల్పన. ఇలా అనమాట ఈ పద్ధతిలో ఆఫీసర్ భార్య మెడ నిండా నగలుంటాయి. ఏవో చేతులకు బంగారు గాజులుంటాయి. ఇంకా ఇట్లా రకరకాలుగా అడుగుతూ ఉంటుందనమాట. అడుగుతున్నప్పుడు ఎవరు ఏమి తెలీదని చెప్తారు. అవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అసలు? ఒక శాలరీతో అవన్నీ రావు కదా! అని చెప్పేసి కూడా అంటుందనమాట. తర్వాత మరొక ఎంక్వైరీ చేస్తుంది. ఏమంటుందంటే, తన స్నేహితురాలు గౌరీ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ గౌరీ భర్తకి బీపీ, షుగర్ ఉన్నాయా? అనే ఎంక్వైరీ అవసరం అనమాట ఈవిడకి. అయితే ఉన్నాయో లేదో తెలుసుకోవాలని అనుకుంటుంది. అయితే గౌరీ అలా మార్కెట్‌కెళ్తే గౌరీ కనిపిస్తుంది. గౌరీ భలే వచ్చావే నువ్వు అనుకోకుండా చాలా రోజులకు కలిసావు అని చెప్పేసి ఎలాగా వాళ్ళ హస్బెండ్‌కి బీపీ, షుగర్ ఉన్నాయా లేవా అనేది తెలుసుకోవాలి అనుకుని ఈ కూరగాయలు ఇవన్నీ తింటుంటే ఇప్పుడు బీపీలు, షుగర్‌లు వచ్చేస్తున్నాయి కదా! అని చెప్పేసి ఆ టాపిక్‌ని అలాగ మారుస్తుంది. మార్చి ఆ బీపీ, షుగర్ చుట్టూ కాసేపు టాపిక్. అలా అయిన తర్వాత ఆవిడ మొత్తం మీద ఫ్రెండు మా మామగారికైతే పెద్ద వయసులో బీపీ అది వచ్చింది గానీ, మా ఇంట్లో మా హస్బెండ్‌కి గానీ, నాకు గానీ బీపీ, షుగరు లేవు అని క్లియర్‌గా చెప్తుంది. అంత టాపిక్ తీసుకొస్తుంది తిను. ఓహ్! అయితే వీళ్ళకి బీపీ, షుగర్ లేవనమాట అని ఎంక్వైరీ అక్కడ కంప్లీట్ అయిపోతుంది. అలాగా ప్రతి దానిలో అనమాట ప్రతి ఒక్కళ్ళ గురించి అలా ఈవిడ ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతుంది. ఆ తర్వాత వింధ్య అనేటువంటి ఒక ఆవిడకి ప్రమోషన్ వచ్చిందా లేదా అనేది ఒక ఎంక్వైరీ చేస్తుంది. ఆవిడకి ప్రమోషన్ వచ్చిందో రాలేదో తెలీదు. ఇట్లా అనమాట ప్రతిదానికి హ్మ్, ఎంక్వైరీ చేయడం మొదలుపెడుతూ ఉంటుంది. సో, అయిపోతుంది. ఆ ఎంక్వైరీలు అలా చేస్తూనే ఉంటుంది. తన హ్యాబిటే అది. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, ఈ ఆలోచనలో ఉండి కాలమే తెలియకుండా ఏదో అందరి గురించి ఆలోచిస్తుంటే రాత్రి 9 అయిపోతుంది. 9 అయిపోయిన తర్వాత హస్బెండ్ ఇంటి దగ్గర ఇంకా రాలేదనమాట. 9 అయినప్పుడు గడియారం వైపు చూస్తే, ఏంటి 9 అయిపోయింది ఈయన ఇంకా రాలేదేంటి? భర్త పేరు రఘురామ్. అని చెప్పేసి హ్మ్, కంగారు పడుతుంది. కంగారు పడి కొడుకుని అడుగుతుంది. సందీప్ ఏంటి నాన్నగారు ఇంకా రాలేదేంటి అని చెప్తే, "ఏమో అమ్మ నాకు తెలీదని" చెప్తాడాయన అబ్బాయి. తర్వాత ఆఫీస్‌కి ఫోన్ చేసి అటెండర్‌ని అడుగుతుంది. అటెండర్‌ని అడిగితే అటెండర్ ఏమంటాడంటే ఆహ్, "మేడం మీకేం తెలీదా ఏంటి మీ వారి గురించి? సారు ఎప్పుడూ తాగుతూ వ్యసనాలన్నిటికి అలవాటు పడిపోయారు. ఆయన ఎక్కడున్నారో ఏంటో ఆయనకే తెలీదు. ఆ విధంగా అసలు ఈరోజు డ్యూటీకి అయితే రాలేదని" చెప్పేసి చెప్తాడు. వెంటనే ఒక్కసారిగా ఈవిడ వణికిపోతుందనమాట. ఆ తర్వాత వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తుంది గానీ, ఎక్కడ అతని ఆచూకీ తెలీదసలు. ఈ విధంగా హస్బెండు ఏ పరిస్థితిలో ఉన్నాడనేది కనీసం ఆహ్, ఆవిడ తెలుసుకోలేకపోతుంది. ఎప్పుడూ కూడా హస్బెండ్ గురించి ఆలోచించుకోకుండా ఇంటి వెనక వాళ్ళెలా ఉన్నారు, ముందు వాళ్ళెలా ఉన్నారు, అలా ఆలోచిస్తోందే గానీ, సొంత భర్త అసలెక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమి అనేది పట్టించుకోకుండా ఉంటుంది.
అతనేమో పూర్తిగా తాగుడికి, వ్యసనాలకి పూర్తిగా బానిసైపోతుంటాడు. అట్లా. ఆ తర్వాత ఆహ్, శంతన్ అనేటువంటి తన కొడుకనమాట. అతని ప్రవర్తన సరిగ్గా లేదని, తర్వాత కాలేజీ అమ్మాయిలని ఇలాగా టీజ్ చేస్తున్నట్టు, తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటు పడుతున్నట్టు కూడా కాలేజీ యాజమాన్యం కబర్ చేసి చెప్తారు. ఇట్లా చెప్తూ ఉంటారు. చివరికి ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, వాళ్ళ అమ్మాయి కూడా చివరికి అమ్మాయి కూడా ఏమవుతుందంటే స్వాతి, ఆ అమ్మాయి కూడా కంప్యూటర్ క్లాస్ అని, ఆ క్లాస్, ఈ క్లాస్ అని చెప్పి ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటుంది. అయితే అలా అమ్మ కంప్యూటర్ క్లాస్‌కి వెళ్తున్నానని ఆ స్వాతి చెప్పినప్పుడు నిజంగా కంప్యూటర్ క్లాస్‌కి వెళ్తుందా? ఇంకెక్కడికి వెళ్తుందా? అనే అనుమానం కూడా వచ్చేస్తూ ఉంటుందన్నమాట ఇట్లా. ఈ విధంగా తను ఫ్యామిలీలో ఉన్న ఇతర ముగ్గురు సభ్యుల గురించి కూడా పట్టించుకోకపోవటం వల్ల ఆ ముగ్గురు కూడా పెడత్రోవన పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఏమైంది చివరికి అంటే ఈవిడ యొక్క క్యూరియాసిటీ సిండ్రోమ్ అనేటువంటి రోగం జబ్బు ముదిరిపోవడం వలన తన ఫ్యామిలీ మెంబర్స్‌నే పట్టించుకోకుండా తన చుట్టూ ఉండేటువంటి వాళ్ళని తన సొంత జీవితంలో భాగస్వాములను పట్టించుకోకుండా వీధిలో వాళ్ళని, పేటలో వాళ్ళని, ఊర్లో వాళ్ళని వీళ్ళందరినీ ఎంక్వైరీ చేయడం వల్ల ఏమవుతుంది ఇంట్లో వాళ్ళు కూడా పెడత్రోవను పట్టినటువంటి పరిస్థితి వస్తుందనమాట. ఇలాగ దీన్ని ఎండ్ చేయడం అనేది జరిగింది. అంటే తిను అప్పుడు రియలైజ్ అవుతుంది. అలా కాదు, నేను ఇక నుంచి ఎవరిని పట్టించుకోకూడదు. నా ఫ్యామిలీని మాత్రమే పట్టించుకోవాలి అనేటువంటి ఒక రియలైజేషన్ తనకొచ్చి, ఇటువంటి అదర్ క్యూరియాసిటీస్, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా నాకు అనవసరం. నా ఫ్యామిలీ కరెక్ట్‌గా ఉండి చక్కగా డెవలప్ అయితే చాలు. నేను అలా చేయడం వల్ల నా ఫ్యామిలీ దెబ్బతిన్నది అనే విషయాన్ని తను కల్పన గ్రహిస్తుంది అని చివరికి కంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో, ఇది క్యూరియాసిటీ సిండ్రోమ్ అనేటువంటి కథ. చక్కటి సామాజిక సందేశాన్ని అందించాననే అనుకుంటూ ఉన్నాను. మరి ఈ కథని మీరు ఆదరిస్తారని, మరి కథ విన్న తర్వాత లైక్ చేస్తారని, మీకు ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మేరీ కృపాభాయ్, కథా రచయిత్రి.